Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. చెప్పు ఆ రాముడు గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? చెప్పు. నీ క్వశ్చన్ మై ఆన్సర్. మై క్వశ్చన్ నీ ఆన్సర్. ఆడోళ్ళని అమాయకులను చేసి క్వశ్చన్లు ఆన్సర్లు అడగడం కాదు, నన్ను చెప్తాను. చెప్పే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. మై డియర్ రావణం, నీ జాతకం ఏంటో కానీ ఎప్పుడూ గురి తప్పుతూనే ఉంటుంది. యజమాని గురి పెడితే తప్పింది, నా గురి పెడితే తప్పోయింది. ఎందుకంటే బేసికలీ నువ్వు తప్పు టైంలో పుట్టావు గనక. ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా? దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఎత్తుకుపై ఎత్తులు వేసి ఇలాంటి జిత్తుల మారి నక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో అరో ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను. చూడు బకాసురా, రావణాసురా, ఇంతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలుసుకున్నావు. ఎందుకంటే నీ తలకాయలో మెడల్ లేదు, పలకమట్టుంది. అందుకని కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారి నక్క ఎవరో చెప్పావనుకో, నీకు మంచిది, నాకు మంచిది. చెప్పలేదనుకో పరేస్తాను. ఆయన తొందరగా చెప్పు, లేకపోతే గుంటూ పిస్తలు అన్ని నదుల నుంచి బయటకు వచ్చేస్తాయి. మా నాన్న పిస్టల్ బొర్రలోంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం చెప్పేసావు అనమాట. అదే మీ నాన్న, అదే సీనియర్ రావణాసురుడు. ఎక్కడున్నాడు తొందరగా చూపించు. రా చూపిస్తాను. పద పద. అదో పద పద. రాజాబాబు, 2 రోజులుగా అమ్మగారు కనిపించడం లేదు. ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు. దానికి నా దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను. కానీ నాకు బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత? ఈ వీలునామా మీకు అందజేయటం. వీలునామా? అవును. 15 సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ వీలునామా వ్రాయించారు. అప్పుడు ఆవిడ నాతో ఏమన్నారో తెలుసా? నాకెప్పుడైనా ఏమైనా జరిగినా, నేను కనిపించకుండా పోయినా ఈ వీలునామా నా కొడుకు రాజాబాబుకు అందజేయండి అన్నారు. పదిహేను సంవత్సరాల క్రితమే అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా? అవును. సరే, అనవసరంగా అమ్మను అపార్థం చేసుకున్నాను. రాజాబాబు గారు, మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఒకసారి వస్తారా? అలాగే. లాయర్ గారు, ఈ కాగితాలు మీ దగ్గర ఉంచండి. అలాగే. నీకెంతమంది బాబులున్నారా? కాదు రాముడు, కాదు. వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడు ఒక్కడే ఉంటాడు. నిజంగా నీ తెలివితేటలకు సన్మానం చేయదు, కానీ సావకాశం లేదు కనుక సలాం. మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు, ఓకే. కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేయగలవు? ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చా నీకు ఓ తమాషా చూపిస్తాను. ఇలారా, ఇలారా. అదిగో అటు చూడు. వాళ్ళెవరో నీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను. పరిశీలనగా చూపిస్తాను, చూసి సంబరపడు. ఈమె నిన్ను 9 మాసాలు మోసిన కన్న తల్లి. ఇతను నీ ప్రియాతి ప్రియమైన బందరు లడ్డు. ఇక వీడు నీ చిన్ననాటి స్నేహితుడు క్లిక్ క్లిక్. ఇక ఈమె నీ రాజాబాబు ముచ్చటపడి మనసు పడి ఆశపడ్డ ఆశ. ఈమె ఆశ తల్లి. చూసావుగా, ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఈ 5 తోలు బొమ్మల తాడు తెగాలో ఉండాలో అది నీ చేతుల్లో ఉంది.
మర్యాదగా నీ దగ్గరున్న రివాల్వర్ నా కొడుకు చేతికిచ్చి నేను చెప్పినట్టు చెయ్యి, లేదా వీళ్ళంతా బూడిదైపోతారు. అంతేకాదు, ఈ కాగితాల మీద రాజాబాబు సంతకం కావాలి. ఆ తర్వాత అతని శవం కావాలి. ఈ 2 పనులు దిగ్విజయంగా చేసుకొచ్చావనుకో, నీ బంధుమిత్ర పరివారాన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఏమంటావు? తప్పుతుందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి వాడైనా గాడిద కళ్ళు పట్టుకోవాలి, గాడిద చెప్పినట్టు చేయాలి. మీరు చెప్పినట్టు చేసేస్తాను. ఇవ్వండి. వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. అజబాబు, అజబాబు, ఆ వెనకొచ్చి కాపాడా. నువ్వు రాకపోతే ఈ కోతుమూకందరూ కలిసి మన వాళ్ళని చంపేదు. నీ రాకతో వీళ్ళు ఆట కట్టేదనుకో. రాముడు లేదు, భీముడు లేదు. ఈ రోజు నుంచి నేను వెళ్ళ మనిషిని కదిలేవంటే కాల్చి చంపేస్తాను. శభాష్ రాముడు, నీ చాకచక్యానికి జోహార్. మీ బోడి పొగడ్తల కోసం, మీ మెచ్చుకోవడం కోసం కాదు బే నేను పనిచేసింది. మా వాళ్ళను రక్షించుకోవడం కోసం. అజబాబు, మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు, లేదా ముందు వెనక ఆలోచించకుండా కాల్చి చంపేస్తాను. నీకేమన్నా మతిపోయిందా రాముడు? రాముడన్నా దేవుడన్నా నేను జాలిపడేది పట్టుకో. సంతకం పెట్టు. భుజంగం, నువ్వు చెప్పిన పనుల్లో ఒక పని చేసేశాను. ఇదిగో సంతకం ఉన్న కాగితాలు. ఇక మిగిలిందల్లా ఈ రాజాబాబు ప్రాణాలు తీయడమే. ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను. మా వాళ్ళ కట్లు ఇప్పేసాయి. Please subscribe for more videos.